జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రవీందర్ సిఆర్పీని. సో ఎలా ఉన్నారు? అందరు బాగున్నారండి. ఆల్రెడీ హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ అయిపోయింది. మన ఎస్ఎస్సి ఫిజికల్కి అయితే ఎవరైతే వెళ్తున్నారో మెడికల్ అండ్ ఫిజికల్కి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి అందరూ. సో ఎస్ఎస్సి ఎస్ఆర్ అనే వెబ్సైట్ వెళ్ళి మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఇది మెయిన్లీ యూజ్ పడే ఇన్ఫర్మేషన్ ఎవరికంటే అమ్మాయిలకండి, లేడీస్కు. ఎందుకంటే మన హాల్ టికెట్లో కూడా ఇవ్వడం జరిగింది, ఇన్స్ట్రక్షన్లు ఇవ్వడం జరిగింది. ఎవరైతే లేడీస్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారో, మళ్ళీ పీరియడ్స్ సంబంధించి ఇవ్వలేదు కానీ నేను చెప్తున్నాను, ప్రెగ్నెన్సీ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకు మెడికల్ అండ్ ఈవెంట్లో మనకు రిలాక్స్ ఈవెంట్లో ఇప్పుడు కాకుండా తర్వాత వేసే డేట్లు వేసే ఛాన్సెస్ ఉంది కాబట్టి, డేట్లు చేంజ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళ కోసం నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎవరైతే ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారో వాళ్ళు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఏ రోజైతే మీ ఈవెంట్ ఉందో ఈవెంట్ డేట్ ఇవ్వడం జరిగిందో ఆ రోజు మీరు అక్కడికి వెళ్ళండి, సెంటర్ దగ్గరికి వెళ్ళండి. సెంటర్ దగ్గరికి వెళ్ళి మీ ప్రెగ్నెన్సీ సంబంధించి పాజిటివ్ సంబంధించి సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. మీ తోడుకి ఎవరైనా తీసుకెళ్ళండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు కాబట్టి కొంచెం పొద్దు నుంచి శాంతం వరకు ఉండాల్సి వస్తుంది, అక్కడ ఇబ్బంది కాకుండా ఉండడం కోసం. సో మీకు ఫిజికల్ ఇప్పుడు ఉండాలండి. మీకు మళ్ళీ డేట్ ఇస్తారు. అంటే ఎప్పుడైతే మీ డెలివరీ డేట్ ఉంటుందో దాని తర్వాత 6 వీక్స్ తర్వాత, డెలివరీ అయిన తర్వాత 6-7 వీక్స్ తర్వాత మనకు ఒక డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డెలివరీ డేట్ మనకు ఆల్రెడీ మనం స్కానింగ్లో ఇవ్వడం జరుగుతుంది కదా. సో దాని ప్రకారంగా ఇస్తారనమాట. సో ఆ డేట్కు మళ్ళీ మీకు ఫిజికల్ ఉంటుంది. అప్పటి వరకు మీరు ఏమైనా టెంపరరీ అన్ఫిట్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ లాంటిది, ఒక డాక్యుమెంట్ లాంటిది ఇస్తారు మీరు. అది తీసుకొని మళ్ళీ వెళ్ళాలి. ఎప్పుడైతే ఫిజికల్ మీరు వెళ్ళాలనుకుంటున్నారో అప్పుడు వెళ్ళి మళ్ళీ అక్కడ రిక్రూట్మెంట్ సెంటర్కి వెళ్ళి చెప్తే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కన్సిడర్ చేసుకొని ఆ స్టేజ్గా మీకు ఫిజికల్ మెడికల్ చేపిస్తారండి. ఎందుకంటే ఎంతో కష్టపడి చదివారు, ఎగ్జామ్లో పాస్ అయ్యారు కాబట్టి, ఎంతోమంది లక్షల మందిలో నుంచి కట్ ఆఫ్లో నుంచి మనం సెలెక్ట్ అయినాం కాబట్టి, సో అవకాశాన్ని విడిచిపెట్టద్దు. ఎందుకంటే చాలా అవసరం కాబట్టి, జాబ్ కూడా మనకు ఎంతో అవసరము రేపు ఫ్యూచర్లో ఎదగడానికి, సమాజంలో తిరగడానికి. దాంతోపాటు మనకు కడుపులో పుట్టబోయే బిడ్డ కూడా మనకు అవసరమే సమాజంలో బయటికి వెళ్ళాలంటే. ఎందుకంటే ఎవరైతే చాలామంది పిల్లలు పుట్టిన వాళ్ళు చాలామంది ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సో మీకు ఆ అవకాశం దేవుడు ఇచ్చింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అండి. దాంతోపాటు మీకు ఎగ్జామ్లో కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎస్ఎస్జీడు. సో అది కూడా దాని గురించి కూడా ఒక కంగ్రాచులేషన్ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెప్పే జాగ్రత్త చూసుకోండి. మెయిన్ ఇంకోటి అంటే పీరియడ్స్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళండి. అక్కడికి వెళ్ళి లేడీస్ ఉంటారు, లేడీస్ సార్లు మేడాలు ఉంటారు, వాళ్ళని చెప్పండి ఇట్లా ప్రాబ్లం మేడం 1 day 2 days ఎక్స్టెండ్ చేయడం అంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ చేస్తారు. మన ప్రాబ్లమ్స్ను వాళ్ళకి చెప్పడం వల్ల ఏంటంటే కన్సిడర్ అనేది కంపల్సరీ చేస్తారండి. చేయరు అనేది ఉండదు. వీళ్ళని వాళ్ళని అడిగి టెన్షన్ పడకండి, డైరెక్ట్ వెళ్ళండి. నేను ఆల్రెడీ సర్టిఫికేట్ చెప్పడం జరిగింది. ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఎందుకంటే మంచి సర్టిఫికేట్ చూస్తారు. ఏమో మళ్ళీ చూసి రంగు మళ్ళీ తర్వాత ఇబ్బంది కాకుండా ఉంటుంది. సో తీసుకెళ్ళండి, అన్ని సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. వెళ్ళి ఇట్లా ప్రాబ్లమ్స్ అని చెప్పేసి మళ్ళీ మెడికల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ప్రెగ్నెన్సీ సంబంధించి అవి తీసుకెళ్ళండి. స్కానింగ్ రిపోర్ట్ అన్నీ తీసుకెళ్ళండి. మళ్ళీ పీరియడ్స్ సంబంధించి ఏమి ఉండవు కాబట్టి, సో నార్మల్గా అక్కడ మనం లేడీస్ డాక్టర్ మేడాలు ఉంటారు, వాళ్ళకి చెప్పడం వల్ల మనం కన్సిడర్ అనేది చేస్తారు. సో దయచేసి ఈ వీడియో అమ్మాయిలకి అందరికి షేర్ చేయండి. ఎందుకంటే అందరికి ఉపయోగపడేది. ఇప్పుడు ఎస్ఎస్సి జీడోలో చాలామంది అమ్మాయిలు కూడా అప్లై చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. సో నా వీడియోలు నేను చెప్పే సమాచారం మీకు నచ్చి ఉంటే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేయండి.